నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్. మహాసేన రాజేష్ చాలా పెద్ద పెద్ద మాటలు మారుతా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ నాయకుడు చేసింది మామూలు నేరం కాదు, క్షమించడం నేరం అని చెప్పేసి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ అన్నాక లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అత్యాయత్నం చేయడం, ఇండివిజువల్ వ్యక్తుల మీద అత్యాయత్నం చేయడం, కానీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అంటే ఆ పార్టీలో ఇప్పటికి 40 లక్షలు 50 లక్షల మంది సభ్యత్వం ఉంది. 50 లక్షల మంది మీద అత్యాయత్నం అంటే పార్టీని చంపేద్దాం. ఇప్పుడు అక్కడక్కడ దాడులు చేస్తా ఉంటే అందరికీ భయం కలగదు. డైరెక్ట్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ భయపడతారు. మెయిన్ కార్యాలయం మీద దాడి చేశారంటే ఇంకా మేము కూడా మమ్మల్ని కూడా చంపేస్తారేమో. అయితే ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ నేలపట్టు అయిపోతున్నట్టుంది. ఇంక ఈ పార్టీ ఉండదేమో, ఎందుకంటే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారంటే ఇంకా అయిపోయిందని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా హోప్ వదిలేసి భయపడిపోయి వీళ్ళు వైసీపీలో జాయిన్ అయిపోతారు అనేది వాళ్ళ ప్లాన్. పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ కార్యాలయం మీద, ఇది హెడ్ ఆఫీస్ మీద దాడి చేశారంటే అదేమో చిన్న చిన్నగా కోపంలో చేసిన దాడి కాదు. పార్టీని సర్వనాశనం చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద జరిగిన అత్యాయత్నం అది. అదే చిన్న నేరం కాదండి. కాబట్టి పాప మనోడు ఆ కేసులో కూడా జగన్ రెడ్డి అన్నాడు వీళ్ళు దాడి చేయండి, దేవినేని అవినాష్ నువ్వు లేళ్ళ అప్పిరెడ్డి ఇంకా మనోళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కొట్టండి అంతే కార్యాలయం అన్నారు, కొట్టించారు. ఒక చంద్రబాబు నాయుడు గారి మీద, ఒక లోకేష్ గారి మీద. జగన్ రెడ్డి అప్పిరెడ్డి అరే చాలా ఎక్కువ మారుతా ఉన్నాను. అక్కడ జరిగిన దానికి వైసీపీ నాకు సంబంధం ఏంట్రా? దాంట్లో వాళ్ళు ఉన్నారా? అసలు ఏం జరిగింది తెలుసా నీకు? అరే తెలిసి తెలివి మాట మాడమాక, నువ్వు చాలా ఎక్కువ మారుతా ఉన్నావు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు దేవాలయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు దేవుడు. మా దేవుడిని ఇష్టం వచ్చి మాట్లాడితే పట్టాభిగాడు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? చీల్ చేస్తావు ఏంట్రా? ఏం మారుతా ఉన్నావు నువ్వు? అంటే మీ పార్టీ ఆఫీస్ దాడి చేస్తే మీకు బాధ వేస్తే మా దేవుడిని ఇష్టానుసారంగా మాట్లాడితే మాకు బాధ ఇదా? అరే నువ్వు పెద్ద చించుకుంటున్నావు కదా. అరే సీసీ కెమెరా ఓపెన్ చేసి చూడు. ఆ సీసీ కెమెరాలో అప్పిరెడ్డి గారు ఉన్నారా? నందిగాం సురేష్ ఉన్నాడా? జోగి రమేష్ ఉన్నాడా? అవినాష్ ఉన్నాడా? సంబంధం లేని కేసులో కావాలని వాళ్ళు ఇరికిచ్చి ఎట్లయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పతనం చేయాలని ఆలోచిస్తుంది మీరు. కార్యకర్తలు పట్టాభిని అక్కడ ఉన్నాడు, పట్టాభిని ఎదిరించాలని చెప్పేసి అక్కడ ధర్నా కోసం వెళితే తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు వాళ్ళ మీద ఎగబడి మీరే కావాలని వాళ్ళు కొట్టి మళ్ళీ తిరిగి కేసులు పెట్టి మా వాళ్ళని ఇరికిచ్చి లోపల పంపించి రిమాండ్ చేయించారు. అది చాలక మళ్ళీ మా నాయకులను కూడా కేసులు ఇరికించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చూస్తూ ఊరుకోం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అనుకుంటా ఉన్నారంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపలేస్తే అరే నాయకులకి దిక్కులేదు, మన సామాన్య కార్యకర్తలు మమ్మల్ని అయితే ఇబ్బంది పెడతారని చెప్పేసి మేమంతా మౌనంగా ఉంటామని చెప్పేసి మీరు చేస్తున్న కుట్ర ఇది. ఖచ్చితంగా మీ కుట్రను ఎదుర్కొంటాం. కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అంత అమాయకంగా లేరు. దేనికి భయపడే రకాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో పెట్టినా సరే పార్టీ నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసిన సత్తా ఉన్న వైసీపీ కార్యకర్తలు జోలికి వస్తే చూస్తూ ఊరుకోరు. మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం మాడితే మేము ఖచ్చితంగా దేనికైనా సిద్ధపడతాం. ఒళ్ళు నోరు దగ్గర పెట్టిన మాట్లాడితే చాలా మంచిది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం చూస్తూ ఊరికి సొంత తెలియపరుస్తా ఉన్నాం. జై హింద్, జై జగన్.